బలము చేతనైనను కాదు గాని దేవుని ఆత్మచే ఈ కార్యము సాధ్యమైనది. ప్రేక్షక మహాశయులకు నా నమస్కారం. మరోసారి మన సాహితీ సంపదకు ఆహ్వానం. ఇది మన సాహితీ సంపదగా మారిపోయింది. ఎందుకనంటే ఒక మహాకవీశ్వరుడు రచించినటువంటి కీర్తనలు, అందులోని భావాన్ని, భాషను, అందులో దాగి ఉన్నటువంటి పరమసత్యాలను మనం పరిగ్రహిస్తున్నాం కనుక ఇది అంతగా రాణిస్తున్నటువంటి ఒక అంశంగా మారిపోయింది. ఇది మీరు రాస్తున్నటువంటి ఉత్తరాలు ఎంత ప్రోత్సాహకరంగా ఉన్నాయంటే ఎంతైనా చెప్పాలి అని అనిపిస్తుంది. మనం పురుషోత్తమ చౌదరి గారు రాసినటువంటి కీర్తనలన్నిటినీ క్రోడీకరించి అంశానుసారంగా విభజించి 6 భాగాలుగా చేసుకొని ఇంతవరకు 4 భాగాలను గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు 5వ భాగం. ఇది ప్రబోధాత్మక గీతాలు, అంటే ప్రబోధాన్ని చేసేటటువంటివి, అందుకు సంబంధించిన అంశాలను ప్రస్ఫుటపరిచేటటువంటి గీతాలు. ప్రబోధం ఎవరికి చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎవరు చేయాలి? ప్రబోధించేటటువంటి వారు సజ్జనులై ఉండాలి. వారు చెప్పే అంశం మీద సరైనటువంటి అవగాహన వారికి ఉండాలి. ఎవరినైతే ఉద్దేశించి మాట్లాడుతున్నారో వారి స్థితిగతులు కూడా వీరు తెలుసుకొని ఉండాలి. సర్వసాధారణంగా అందరూ కూడాను ఒకే మార్గంలో పయనిస్తుంటాం, ఇంచుమించుగా పొరపాట్లు చేసుకుంటూ సరిదిద్దుకుంటూ ఏదో ఒక రకంగాను మన జీవితయాత్రను కొనసాగిస్తూనే ఉంటాం. కానీ ప్రబోధం అన్నటువంటిది మనిషిని సంపూర్ణమైనటువంటి వ్యక్తిగా మార్చుతుందండి. సరైనటువంటి ప్రబోధం లేక అనేకులు నశించిపోవడం మనం చూస్తున్నటువంటి విషయమే. ఈనాడు జరుగుతున్నటువంటి ఉగ్రవాదం కానివ్వండి, మరి ఏదైనా కానివ్వండి, వారికి కనుక మొదటి నుంచి సరైనటువంటి ప్రబోధం ఉన్నట్లయితే, సరైనటువంటి బోధలు వారికి వినిపించబడి ఉన్నట్లయితే బహుశా ఈ రకంగా ప్రవర్తించకపోయేవారేమో అని అనిపిస్తుంది. కానీ ఆ రోజుల్లో పురుషోత్తమ చౌదరి గారు ఈ ప్రబోధాత్మకమైనటువంటి గీతాలను రచించి ఆయన వెళ్ళిన ప్రతి చోట పాడుకుంటూ మనుషులను ప్రభావితులుగా చేశారు. ఆయన 3000 మైళ్ళు కాలి నడకన నడిచి సువార్తను ప్రకటించాడండి. శుభవర్తమానాన్ని ప్రకటించాడు ఆయన. అదే సామాన్యమైనటువంటి విషయం ఏమీ కాదు. రైలు బండ్లలో, కార్లలో, విమానాల్లో ఎన్ని మైళ్ళైనా ప్రయాణం చేయవచ్చు. అది కాదు కదా. అన్ని శ్రమలకు వచ్చి, కష్ట నష్టాలకు వచ్చి, ఏ రకమైనటువంటి ఆదరణ లభించక తిండి తిప్పలు మానివేసి, నిద్రాహారాలు మానివేసి, అహర్నిశం కూడాను క్రీస్తు మీదనే తన మనసుని కేంద్రీకృతం చేసుకుంటూ ఆయన సువార్తను, శుభవర్తమానాన్ని ప్రతి వారికి అందించాలనేటువంటి తపనతో బయలుదేరి వెళ్ళినటువంటి వ్యక్తి పురుషోత్తమ చౌదరి గారు. కేవలం కీర్తనలు రాయటమే కాదు, అద్భుతమైనటువంటి ప్రసంగాలు కూడా చేశారనేసి ప్రతీతి. రెండింటిని కలిపి వారు చెప్పుకుంటూ వెళ్ళినటువంటి విషయం, అది మనం పునశ్చరణ చేసుకోవటం చాలా అవసరం. ప్రబోధాత్మక గీతాలలోనే ప్రసిద్ధి చెందేటటువంటి ఈ కీర్తన, అనేక చోట్ల పాడుకునేటటువంటి ఈ కీర్తన, రారే మన యేసు స్వామిని చూతము కోరికలోరా ప్రియులారా, రారే మన యేసు స్వామిని చూతము. ఈ పాటను మీరు వినండి. రారే మన యేసు స్వామిని జూతము కోర్కెలూరా ప్రియులారా పేర్మిని. రారే మన యేసు స్వామిని జూతము కోర్కెలూరా ప్రియులారా పేర్మిని. గూరిమి భక్తుల చేరువ విందట భూరి దయామృత సారములొలికెడు చారు కటాక్ష విశాలేక్షనుడట నారకులగు నరనారీ జనులకు దారకము సగను దానె పిలచునట దారుణ పాప మహారణ్యమునకు కారు చిచ్చు గతి గన్పడువాడట ఘోర దరిద్రత కూల్చెడివాడట సారంబగు తన సభకు మకుటమట. రారే మన యేసు స్వామిని జూతము కోర్కెలూరా ప్రియులారా పేర్మిని.
పావనమౌ వేల్పట ఆనాది దేవసుతుడై ఇలజేరినాడట సతతము కడు దురితమూయుతమగు ప్రతి దేశమునకు హిత భాస్కరుడట అతులిత మోక్షోన్నత గుణగనుడట కుతలంబున సద్గతి రహితం బగు పతితులగావను మృతుడైనాడట అతి పుణ్య తను శతశోణితమును వ్రతముగ సిలువను అతడు సంగెనట మృతిని జయించుచు బ్రతికి లేచెనట మతి నమ్మిన మన గతి ఇతడే నటరారే మన యేసు స్వామిని జూతము కోర్కెలూరా ప్రియులారా పేర్మిని నీ మహిమా వాడట తను గొల్చు సాధు హృదయుల సొమ్ము మూటట చెదిరిన గొర్రెల వెదక వచ్చెనట చిదురు పలగు జన హృదయములన్నిట బదిలముగా నెమ్మది నిడువాడట నది తటమఠ జన పదవనముల సమ్మద శుభవార్తను పలికిన వాడట సదయత నందుల కక్షుల నిడెనట వెదకి బదిరులకు వీనులు సగెనట సదమల మోక్ష ప్రదుడగు విభుడట ఇదిగో మనకితడేలిన వాడట రారే మన యేసు స్వామిని జూతము కోర్కెలూరా ప్రియులారా పేర్మిని. ఈ పాటను పాడిన పిదప దీని సంగతి అక్కడ ఉన్నటువంటి మిషనరీలకు తెలిసిందట. ముఖ్యంగాను కటకపురి, బరంపూర్, శ్రీకాకుళం వాళ్ళంతా కూడాను ఒక దగ్గర సమావేశమై పురుషోత్తమ చౌదరి గారిని పిలిపించుకున్నారట. పిలిపించుకొని రారే మన యేసు స్వామిని చూతము అని రచించినటువంటి ఈ కీర్తన చాలామంది పాడుకుంటున్నారు. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, అందులో ఉన్నటువంటి పరమార్థం ఏమిటి మాకు కాస్త ఎరుకుపరచమని చెప్పారట. అంటే వాళ్ళు ఆంగ్లేయులు కనుక ఆ భాష అంత తేలిక వాళ్ళకి అర్థమై ఉండదు. కానీ మీరు విన్నారు కదా, అసలు ఆ పదాల ఆలిత్యం మాట అలా ఉంచి పదాల పొందిక, ఆ కీర్తన నడక అది ఎంత మనోహరంగా ఉన్నదని అంటే కొన్నిసార్లు అంత కష్టంగా కూడా అర్థమవుతుంది. అందుకని ఆ మిషనరీలు అందరూ ఈయన పిలిపించి అడిగారట వారిని. ఆయన దాని గురించి వివరించాడట. ప్రతి చరణం విన్నారంట. కొన్ని చరణాలు ఇందులో మళ్ళీ లోపించాయండి. మరి ఆ చరణాల కొరకు మళ్ళీ మనం అక్కడ వెతకవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎంతమందికి కంఠపాఠంగా గుర్తుందో తెలియదు, వారు ఎక్కడున్నారో తెలియదు. మరి వారందరినీ సందర్శించాలంటే అంతగా సాధ్యపడే విషయం కాదు. కాకపోతే ఉన్నంతవరకైనా సరే ఎంతో భావగాంభీర్యతను సంతరించుకున్నటువంటి అద్భుతమైనటువంటి కీర్తన. ఈ కీర్తనను 10 సార్లు పాడేవాడట ఒకే స్థలంలో నిలవబడి. ఎందుకనంటే ఆ రోజుల్లో పెద్దగా అచ్చు వేసి కరపత్రాలను పంచిపెట్టే ఆ పద్ధతులు కానీ అటువంటి అవకాశాలు కానీ చాలా తక్కువ. ఎప్పుడో ఎవరో విలియం కేరీ లాంటి వారు రాసిన కరపత్రాలు బయటకు వస్తే వచ్చినట్టు, లేకపోతే లేకపోయింది. బళ్ళారి మిషనరీలు వేసినట్టు, లేకపోతే లేకపోయింది. అందుకని ఈయన వారికి నేర్పించేవారట. ఆ శ్రద్ధ తీసుకుని ఇటువంటి పాటలని నేర్పించేవారట. అందుకని ఇది అలాగా నిలిచిపోయినటువంటి ఒక కీర్తన. యేసు స్వామి దగ్గరికి వస్తే కలిగేటటువంటి మార్పు ఏమిటి, యేసు స్వామిని ఆశ్రయిస్తే మనలో కలిగేటటువంటి మార్పు ఏమిటి, అది ఎంతవరకు ఆదర్శప్రాయం అవుతుంది, ఎంతవరకు మన కుటుంబాన్ని సరిదిద్దగలుగుతుంది, ఎంతవరకు మనలో ఒక నూతన ఉత్సాహాన్ని నింపి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో నమ్మకంతో ముందుకు సాగిపోవడానికి ఉపకరిస్తుందో ఈ కీర్తనలో ఆయన చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. అందుకనే ఇది చాలాసార్లు చాలామంది పాడుకుంటారు. కొన్నిసార్లు అర్థం తెలియకుండానే పాడుతుంటారు. కానీ ఈసారి పెట్టుకు మీరు పాడుకునేటప్పుడు చదువుతూ నేర్చుకోండి. అసలు ఒకసారి గుడిలో పాడిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఇటువంటి కీర్తనలు మీరు చదవటం, అర్థాన్ని పరిగ్రహించటం చాలా అవసరం. ప్రబోధాత్మక గీతాలలో
చెప్పుకోదగినటువంటి మరొక కీర్తన ఉన్నది. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో దాని సంఖ్య 150. చనిపోయిన లాజరును బ్రతికించినటువంటి తీరును వివరించేటటువంటి కీర్తన అది. మనందరికీ తెలిసిన విషయమే కదా. బేతనీలో మార్తా మరియా లాజరు అనే ముగ్గురు ఉండేవారు అనేసి, మార్తా మరియా సహోదరుడు లాజరు అనేసి అతను మరణించాడు అని కబురు చేసిన వెంటనే రాకుండా 4 రోజులు అయిన తర్వాత వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు అని పేరు పెట్టి పిలవగానే అతడు ప్రాణాలతో వచ్చినటువంటి ఆ విషయాన్ని వివరించేటటువంటి కీర్తన ఇది. అట్టే సంఘాల్లో పాడటం నాకు తెలియదు, కొన్ని ప్రాంతాల్లో పాడితే పాడుండొచ్చు. ఎందుకనంటే ఈ 150వ కీర్తనలో 16 చరణాలు ఉన్నాయి. క్రీస్తు విలను చేయు ఘనములైన పనులలోన చిత్రమొక్క పని వచించెదా. వినరే మనుజులార క్రీస్తు విలను చేయు ఘనములైన పనులలోన చిత్రమొక్క పని వచించెదా. నడిచి లాజరుని సమాధి కడకు చేరి గుహను మూయబడిన రాయి తీయుడనుచు ప్రభువు చెప్పెను. లాజరు సమాధి నెడలి బ్రహ్ములెమ్మటంచు లోక పూజితుడు మహారవంబు భూని పల్కెను. మరణమైన వాడు ప్రాణభరితుడగుచు లేచి వచ్చి తరుణులధిక హర్షులైరి పెద జనంబుతో కనవినంగరాని ఇట్టి ఘన మహాద్భుతంబు చూచి జనులు క్రీస్తు యేసునాదు అనుసరించిరి. వినరే మనుజులార క్రీస్తు విలను చేయు ఘనములైన పనులలోన చిత్రమొక్క పని వచించెదా. ఈ 16 చరణాలు పాడాలంటే కనీసం ఒక అర్ధగంట సమయం పడుతుంది. సమయాభావం వల్ల బహుశా దీన్ని అట్టే పాడలేమో, కానీ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మరి ముఖ్యంగా ప్రచారోద్యమంలో ఇది చాలా ఉపకరించేటటువంటి పాట. కేవలం ప్రసంగాలే కాకుండా, యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలే కాకుండా, ఆయన చేసినటువంటి అద్భుతాలను కూడాను ప్రస్తావించాలి, అద్భుత కార్యాలను కూడాను మనం చెప్పాలి కదా. ఆ మనుషులకు తెలిసి రావాలి యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆ దివ్య శక్తులు, దైవ సమానుడైనటువంటి యేసు చేసినటువంటి మహత్కార్యాలు, అద్భుత కార్యాలు, వాటిని వివరించేటటువంటి పాటలు కూడా మనకు అవసరమే, కీర్తనలు కూడా మనకు అవసరమే, పద్యాలు కూడా మనకు అవసరమే, కావ్యాలు కూడా అవసరమే. కనుక ఇలాంటివి చాలా రాశాడు. కానీ ఇదొకటి మనకు లభ్యమైంది. ఇది చాలా చోట్ల ఆయన పాడేవాడట, వినేవారట. ఇదేంటంటే ఒక వాళ్ళ దృష్టిలో, వినే వాళ్ళ దృష్టిలో, శ్రోతల దృష్టిలో ఒక కాలక్షేపంలాగా ఉందట. అందుకని ఆ పదే పదే వినాలని అనేసి వాళ్ళు కోరుకునేవారట. ఆయన ఓపికగా పాడి దాన్ని చెప్పేవాడు. అయితే చివరిలో ఈయన ఇచ్చినటువంటి సందేశం కాస్త భిన్నంగా ఉండేదట. అయ్యా, ఇది కేవలం ఒక్క లాజరుని సమాధిలో నుండి లేపడమే కాదు, మనం అందరం కూడాను అపరాధాలు చేసి, తప్పిదాలు చేసి, పాపాలు చేసి అగాధంలో కూరుకుపోయినటువంటి వారి మనం, మనకి ఇక మోక్ష మార్గమే లేదు, పాతాళ లోకానికి అణగదొక్కిపడినటువంటి వారు, అధోలోకంలో మ్రగ్గిపోతున్నటువంటి వారి మనం, మన దగ్గరకు వచ్చి యేసు ఆ మరణ ముఖ ద్వారం దగ్గర నిలవబడి మనల్ని పేరు పెట్టి అందులో నుంచి బయటికి రమ్మని, మరణ శయ్య మీద నుంచి బయటికి రమ్మని, అధోగతిపాలైనటువంటి వ్యక్తిని బయటికి రమ్మని మాట ద్వారా
శక్తిభరితమైనటువంటి తన మాట ద్వారా మరలా ప్రాణాలు మనలో నింపి బయటికి లాగి ఆ పాపకూపంలో నుంచి మనకు విడుదలను ప్రకటించి బయటికి తీసుకొచ్చినటువంటి విషయాన్ని ఈ సంఘటన ద్వారా ఎరుకపరిచేవాడట. అందుకనే ఈ పాటకు అంత ప్రశస్తత ఏర్పడింది. వినేవారు ఖిన్నులైపోయేవారట. అంటే ఇంత శక్తి కలిగినటువంటి వాడు ఆ యేసు, క్రీస్తులో ఇటువంటి మహిమలు ఉన్నాయా? మహిమాన్వితుడైనటువంటి యేసు, మహితోక్తులను పలికినటువంటి యేసు, ఆ మాటకున్నటువంటి ప్రశస్తత, ఆ శక్తి సామర్థ్యం ఎలాంటిదనంటే మరణించినటువంటి వాళ్ళని కూడా మరలా ప్రాణాలతో నిలుపగలిగినటువంటి ఆ శక్తిభరితమైనటువంటి మాట. ఈనాడు నేను మరణతుల్యం, చనిపోయిన వాడితో సమానం, పాపంలో మ్రగ్గిపోతున్నటువంటి నేను, దిక్కు దివానం లేకుండా కొట్టుమిట్టాడుతున్నటువంటి వాడు నేను. యేసు నన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. పాపకూపంలో నుంచి బయటికి రా నాయన, ఒక సన్మార్గంలో ప్రవేశించు అని చెబుతున్నటువంటి యేసు. దాన్ని ప్రబోధాత్మకంగా తీసుకుని పురుషోత్తమ చౌదరి గారు అనేక ప్రాంతాలలో పాడుతూ వారిని మెప్పిస్తూ ఒప్పిస్తూ తిరగాడినటువంటి సంఘటనలు కోకొల్లలు. ప్రచారోద్యమంలో పలుమారులు వాడినటువంటి మరో కీర్తన, అది కూడా మనం సర్వసాధారణంగా పాడుతూనే ఉంటాం, మనందరికీ తెలిసినటువంటి కీర్తన. దేవుడిచ్చిన దివ్య శాస్త్రం ఇదేను మనకో ఎన్నలారా, భావశుద్ధి కలుగచే ఘన శుభవర్తమానము దీని పేరు అని బైబిల్ గ్రంథాన్ని పరిచయం చేస్తూ రచించినటువంటి కీర్తన. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ రోజుల్లో చదువరులు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. వాళ్ళు చదువుకున్నవే ఇతరులకు చెబుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చదివేవాళ్ళు? వాళ్ళకు లభించినటువంటి గ్రంథాలు, మత గ్రంథాలు చదివి అందులో ఉన్న విషయాలను చెప్పేవారు. ఇప్పుడు ఈయన పురుషోత్తమ చౌదరి గారు బైబిల్ను చదివిన తర్వాత దేవుడిచ్చిన దివ్యశాస్త్రం ఇదేను మనకు ఎన్నలారా అని సంబోధిస్తున్నాడు. ఇది దైవ ప్రేరితం, ఇది మానవులు రచించినటువంటిది కాదు, ఇది కల్లాపల్లి కథలతో కూడినటువంటిది కాదు. ఇది ఆయన ఉద్దేశంలో చాలా స్పష్టంగా చెబుతున్నటువంటి మాటలు ఇవి. ఇది దైవ ప్రేరితం, దేవుడిచ్చినటువంటి దివ్యమైనటువంటి శాస్త్రం. ఆ రోజుల్లో శాస్త్రం అని అంటే ఇక దానికి తిరుగులేదు. తిరుగులేనటువంటి సందేశాన్ని అందించేదే శాస్త్రం క్రింద చెప్పుకునేవాళ్ళు. కనుక ఈ బైబిల్ గ్రంథం అనేటటువంటిది దివ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి ప్రబోధాత్మకమైన దివ్యమైన శ్రేష్టమైన ప్రబోధాత్మకమైనటువంటి మహద్గ్రంథం, గ్రంథరాజ్యం అని ఆయన చెప్పుకుంటూ దీని గురించి ప్రచారం చేశారని చెబుతారు. ఈ పాటని మీరు వినండి. దేవుడిచ్చిన దివ్య వాక్యమిదేను మనకు ఎన్నలారా, దేవుడిచ్చిన దివ్య వాక్యమిదేను మనకు ఎన్నలారా, భావశుద్ధిని జేయు ఘన శుభవర్తమానము దీని పేరు, దేవుడిచ్చిన దివ్య వాక్యమిదేను మనకు ఎన్నలారా. భయముతో భక్తితో చదివిన ప్రాపు క్రీస్తుడటంచు దెల్పును, భయముతో భక్తితో చదివిన ప్రాపు క్రీస్తుడటంచు దెల్పును, దయామయుడగు దేవుడే మన తండ్రి అని బోధించు నెల్లెడ, దేవుడిచ్చిన దివ్య వాక్యమిదేను మనకు ఎన్నలారా. సుమంగళ దివ్య వాక్యమునిప్పుడే మీరనుసరించుడు, ఈ సుమంగళ దివ్య వాక్యమునిప్పుడే మీరనుసరించుడు, దోషములు నెడబాసి మోక్షపు ద్రోవగోరిన వారలెల్లరు, దేవుడిచ్చిన దివ్య వాక్యమిదేను మనకు ఎన్నలారా.
దురిత రుణములు తీర్చు మధ్యస్థుండుగావలెనన్న వారలు పరగరండి పరగరండి వరదుడౌ క్రీస్తు కడకిపుడే దేవుడిచ్చిన దివ్య వాక్యమిదేను మనకు ఎన్నలారా. మోక్షరాజ్యము చేరగోరెడు బుద్ధి కలిగిన వారలెల్లరు మోక్షరాజ్యము చేరగోరెడు బుద్ధి కలిగిన వారలెల్లరు రక్షకుండగు యేసునొద్దకు రండి రండి విశ్వసించుచు దేవుడిచ్చిన దివ్య వాక్యమిదేను మనకు ఎన్నలారా. మనం ఏది రాసినా, ఏది చెప్పినా, ఏది చేసినా అది మన సొంత జ్ఞానంతో, పరిజ్ఞానంతో, మన అనుభవంతో మనకు తోచిన విధంగా చెప్పుకుంటూ పోతాం. అది ఒక నవలో, ఒక కథో, లేకపోతే మనం కల్పించుకున్నటువంటి ఒక కావ్యంగానూ రూపొందుతుందే కానీ యథార్థం కాదు. అది యథార్థంలాగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ దేవుడిచ్చినటువంటి ఈ బైబిల్ గ్రంథం, దివ్యశాస్త్రం అన్నారు కదా ఆయన, వాక్యం, ఇది పెట్టుకుని అక్షరాల మానవ జీవితాన్ని ప్రతిబింబింపచేస్తూ, మానవ జీవితంలో ఉన్నటువంటి లొసుగులను తెలియపరుస్తూ, పాప పంకిలమైనటువంటి ప్రపంచంలో మానవుడు ఎంతగా కొట్టుమిట్టాడుతున్నాడో దాన్ని వివరిస్తూ, దాన్ని పరిష్కారం, ఆ పాప ప్రక్షాళనం చేసేటటువంటి యేసును గురించినటువంటి చెప్పేటటువంటి శాస్త్రం ఇది దేవుడు మనకిచ్చినటువంటి దివ్య వాక్యం. దీని గురించి ఆయన ఎంత విపులంగా చెప్పాడో ఆ కీర్తనను మొత్తం మీరు వినగలిగితే లేదా చదవగలిగితే మీకే బోధపడుతుంది. ప్రచారోద్యమంలో పలుమార్లు వాడేటటువంటి పాట మరొకటి ఉన్నది. అది బాగా అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి కీర్తనట. పురుషోత్తమ చౌదరి గారు ఎక్కడికి వెళ్ళినా ఈ కీర్తన పాడకుండా సభను కానీ సమావేశాన్ని కానీ ముగించేవారు కారట. అది మనం కూడా చాలా ఆనందభరితంగా పాడుకుంటాం. నేను చాలాసార్లు విన్నాను, నేను చాలా చోట్ల, అన్ని చోట్ల ఒకే రాగంతో పాడటం అది చాలా గొప్ప సంగతి అనిపించింది నాకు. అదేమిటో కాదు, యేసునాథ కథా సుధా రసం ఇదిగో పారపు సేయరే, దోసకారి జనంబులారా దురిత భవములు వీడరే అన్నటువంటి ఈ కీర్తన. పానము చేయరే, యేసునాథ కదా సుదారస విధిలో పానము చేయరే, దోసకారి జనంబులారా దురిత భవముల మాయరే, యేసునాథ కదా సుదారస విధిలో పానము చేయరే. పరంబులెవనిచే సృజింపబడియెను చూడరే, ఇహ పరంబులెవనిచే సృజింపబడియెను చూడరే, అహహయా విభుడవతరించెను అగని గుణములు పాడరే, యేసునాథ కథా సుధారస ఇదిగో పానము చేయరే.
భరితుల దుష్ట చరితుల నరయవచ్చెను చూడరే. భరితుల దుష్ట చరితుల నరయవచ్చెను చూడరే. నిరముగా మది నమ్మి ఆ ప్రభు కరుణమది కొనియాడరే. యేసునాథ కథా సుధారస ఇదిగో పానము చేయరే. పనికి మాలిన వేలుపుల దశ పరుగులెత్తుట మానరే. పనికి మాలిన వేలుపుల దశ పరుగులెత్తుట మానరే. తనువు మీ కొరకిచ్చు క్రీస్తుని దయకు భద్రత బోనరే. యేసునాథ కథా సుధారస ఇదిగో పానము చేయరే. పరమతత్వ విధాన బోధలు బాగుగా ప్రకటించెను. పరమతత్వ విధాన బోధలు బాగుగా ప్రకటించెను. చిరసుఖాస్పద పదము గోరిన జీవులకు వినిపించెను. యేసునాథ కథా సుధారస ఇదిగో పానము చేయరే. యేసునాథ కథా సుధారసం ఇదిగో పానము చేయరే. ఆ సుధారసం అంటే అమృతపానం. యేసు క్రీస్తు నామమే అమృత తుల్యం, అమృతప్రాయం. ఆ నామాన్ని మీరు ఆస్వాదించండి, ఆ నామాన్ని మీరు పుచ్చుకోండి. అది మీలో భావశుద్ధిని కలుగు చేస్తుందని. ఈ కీర్తనలోని సారాంశం 2 మాటల్లో చెప్పాల్సి వస్తే చిత్తశుద్ధి, భావశుద్ధి అని అంటే మనసు శుద్ధిగా ఉండాలట. మనసు మలినమైతే మనలో నుండి వచ్చేటటువంటి భావాలు కూడా మలినపూరితమైపోతాయి. ఎదుటివాడిలో ఉన్నటువంటి విద్వత్తును మనం పరిగ్రహించు, ఎదుటివాడు చెప్పే మాటలో ఉన్న సత్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఎంతసేపు నేను చెప్పేది గొప్ప అన్నటువంటి ఒక అభిప్రాయంతో మనం రగిపోతాం. అది చాలా తప్పు. అది చిత్తశుద్ధి కావాలి, భావశుద్ధి కావాలి. అసలు మనసు నైర్మల్యంగా ఉండాలి, మనసు మారిపోవాలి, మనసులోనే మార్పు రావాలి. నాకు బైబిల్లో ఒక సంఘటన గుర్తొస్తుంది. పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయం చివరి భాగాల్లో ఉంటుంది. అది గెరేసీను ప్రాంతానికి యేసుస్వామి వెళ్ళినప్పుడు అక్కడ శ్మశానాల్లో నివసిస్తున్నటువంటి సేన అనే దయ్యాలు పట్టినటువంటి ఒకడు వచ్చి యేసుతో సంధింపు జరుపుకుంటాడు. ఒకడు వచ్చి యేసు ముందు నిలుస్తాడు, 4 మాటలు చెప్పుకుంటారు. యేసుస్వామి అతనిలో ఉన్నటువంటి ఆ దయ్యాలను పైశాచిక ప్రవృత్తిని వెళ్ళగొట్టేస్తాడు. అప్పుడు అతను జరిగినటువంటి మార్పును గురించి ఒక చక్కటి మాట వాడారండి. బైబిల్ గ్రంథంలో నుంచే నేను చదువుతానది. పరిశుద్ధమైన మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. ఆ గ్రామస్తులు జరిగినదంతా విన్న తర్వాత ఆయన చూడటానికి వెళ్ళారట, ఎలా ఉన్నాడు వీడు అనేసి. జనులు జరిగినది చూడవెళ్ళి యేసు వద్దకు వచ్చి సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చొని ఉండుట చూచి భయపడిరి. స్వస్థ చిత్తుడై అని అంటే ఇక్కడ వాక్యంలో కూడా ఏముందని అంటే దయ్యాలు పోయినాయి అని ఒక మాట చెప్పి ఊరుకోలేదు. వాళ్ళు ఏం చెప్పారనంటే స్వస్థ చిత్తుడై అంటే అతని మనసు స్వస్థత పొందిందంట. అనారోగ్యంగా ఉన్నటువంటి మనసు బాగుపడిందని చెప్పటం అదొక వింత ప్రయోగం. సాధారణంగా ఇది మనం ఒప్పుకోం. శారీరకంగా నాకు బాగాలేదు, అక్కడ ఆ రుగ్మత ఇక్కడ ఈ రుగ్మత ఉన్నది నన్ను కృంగతీస్తుందని మనం వాపోతామే. కానీ అసలు మన చిత్తం, మన మనస్సు ఇది మరి అనారోగ్యంగా ఉన్నది అని మనం పరిగ్రహించుకోండి. స్వస్థ చిత్తం అతనిలో కలిగి యేసు పాదాల చెత్త కూర్చొని ఉండటం వీరు చూసి ఆశ్చర్యపడిపోయారట, భయపడిపోయారట. ఇటువంటి మార్పు ఇతనిలో కలిగిందండి. ప్రబోధం మనుషులు మార్పుని తీసుకుని రావాలండి. ప్రబోధంలో అంత శక్తి ఉన్నది. అది కనుక మనం సరిగ్గా చెప్పగలగాలి. కానీ
వినేటటువంటి వాడిలో తప్పనిసరిగా మనం ఆశించినటువంటి మార్పును తీసుకొస్తుంది. మరి ముఖ్యంగా యేసు క్రీస్తుని గురించినటువంటి శుభవర్తమానాన్ని సరిగ్గా చెప్పగలిగిన నాడు వినేవారిలో తప్పనిసరిగా మార్పు వస్తుంది. ప్రపంచమంతా వ్యాపించున్నటువంటి ఈ క్రైస్తవ మతం అందుకు తార్కాణం. ఇది కాదని లేవు కదా. వచ్చేవారు మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అందాక సెలవు. నమస్కారం.